హరికేన్ మిల్టన్ ఫ్లోరిడా తీరాన్ని బెదిరిస్తున్నందున టంపా బే ప్రాంతంలోని నివాసితులు విపత్తు తుఫానుకు భయపడి గుంపులుగా ఖాళీ చేస్తున్నారు. ఫేమా మాజీ డైరెక్టర్ క్రెయిగ్ ఫుగేట్ ఆవశ్యకతను నొక్కి చెప్పారు, సిద్ధంగా ఉండటానికి ఈరోజే చివరి రోజు. ఇంతలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ హెలీన్ హరికేన్ నుండి శిథిలాలను తొలగించడానికి 300 కంటే ఎక్కువ డంప్ ట్రక్కులను మోహరించినట్లు ప్రకటించారు. ఇది రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లను హైలైట్ చేసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) తో $7 బిలియన్ల బెయిలౌట్ ఒప్పందంలో భాగంగా ప్రభుత్వం పన్నులను 40% పెంచిన తర్వాత పాకిస్తాన్ విస్తృతమైన నిరసనలను చూస్తోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం 90 రోజులలోపు సంస్కరణలను సమీక్షించడానికి మరియు ప్రతిపాదించడానికి బంగ్లాదేశ్ అమెరికన్ ప్రొఫెసర్ అలీ రియాజ్ నేతృత్వంలో 9 మంది సభ్యుల రాజ్యాంగ సంస్కరణ కమిషన్ను ఏర్పాటు చేసింది. సభ్యులలో ప్రొఫెసర్లు, న్యాయ నిపుణులు మరియు విద్యార్థి ప్రతినిధులు ఉన్నారు. విద్యార్థి మహ్ఫూజ్ ఆలం ప్రధాన సలహాదారు, ముహమ్మద్ యూనస్కు ప్రత్యేక సహాయకుడిగా పనిచేస్తున్నారు. ఆర్బీఐ వరుసగా 10వసారి రెపో రేటును 6.5% వద్ద యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. భారత నావికాదళం ప్రత్యేకంగా రూపొందించిన డీప్ వాటర్ హైడ్రోగ్రాఫిక్ మ్యాపింగ్ కోసం తన తాజా పెద్ద సర్వే వెసెల్ను అందుకుంది. నిర్దేశక్ యార్డ్ 3026, 4 సర్వే వెసెల్ నౌకలలో రెండవది. దీనిని ఇండియన్ నేవీ యొక్క వార్షిప్ డిజైన్ బ్యూరో నడిపిస్తుంది మరియు గార్డెన్ రీచ్లో నిర్మించబడింది. షిప్బిల్డర్స్ ఇంజనీర్స్, కోల్కతా భారత నావికాదళానికి అందించబడింది. కెమిస్ట్రీలో 2024 నోబెల్ బహుమతి డేవిడ్ బేకర్కు కంప్యూటేషనల్ ప్రోటీన్ డిజైన్లో అతని వినూత్న పనికి మరియు డెమిస్ హస్సాబిస్ మరియు జాన్ ఎం. జంపర్లకు వారి అద్భుతమైన AI ఆధారిత ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రిడిక్షన్ కోసం అందించబడింది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్చే గుర్తించబడిన ఈ ఆవిష్కరణలు ప్రోటీన్లను అర్థం చేసుకోవడంలో మరియు రూపకల్పన చేయడంలో ప్రధాన పురోగతిని సూచిస్తాయి. ఆండ్రెస్ ఇనియెస్టా, ది స్పానియార్డ్ ఆట యొక్క మాస్ట్రో సుదీర్ఘ 22 సంవత్సరాలు ఫీల్డ్లో పనిచేసిన తర్వాత ప్రొఫెషనల్ ఫుట్బాల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రపంచ తపాలా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 9న జరుపుకుంటారు. 1874లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏర్పాటైన వార్షికోత్సవం సందర్భంగా టోక్యోలో జరిగిన 1969 యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్ ఈ కార్యక్రమాన్ని ప్రకటించింది. భారతదేశం యొక్క గొప్ప సముద్ర వారసత్వాన్ని సంరక్షించడానికి మరియు ప్రదర్శించడానికి ఒక ముఖ్యమైన చర్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం గుజరాత్లోని లోధాల్లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అభివృద్ధికి ఆమోదం తెలిపింది. యువత ఉపాధిని పెంపొందించడం మరియు పరిశ్రమ 4.0 కోసం పరిశ్రమకు సిద్ధంగా ఉన్న వర్క్ఫోర్స్ను సృష్టించే లక్ష్యంతో ముంబైలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కార్మిక మరియు ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవ్య నేతృత్వంలోని ప్రభుత్వం 10 కొత్త ESIC వైద్య కళాశాలల స్థాపన మరియు జూన్ 2026 వరకు అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన కింద నిరుద్యోగ భృతి పథకం పొడిగింపును ప్రకటించింది. ట్యునీషియా ప్రెసిడెంట్ కైస్ సయీద్ 2వ 5 ఏళ్ల పదవీకాలం పొందారు. పునరేకీకరణను అనివార్యంగా అంగీకరించేలా తైపీని బలవంతం చేసే లక్ష్యంతో సైనిక అధికారులు అనకొండ వ్యూహం గా వర్ణించే బహుముఖ వ్యూహం ద్వారా బీజింగ్ తైవాన్పై క్రమపద్ధతిలో ఒత్తిడి పెంచుతోంది. అటల్ పెన్షన్ యోజన 2015లో అందరికీ సార్వత్రిక సామాజిక భద్రతా వ్యవస్థను అందించడం కోసం ప్రారంభించబడింది. ప్రత్యేకించి అసంఘటిత రంగంలోని వెనుకబడిన మరియు కార్మికులకు ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. ఆర్థిక సంవత్సరం 2024-25 నాటికి మొత్తం ఎన్రోల్మెంట్లు 7 కోట్లను అధిగమించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 56 లక్షలకు పైగా కొత్త నమోదులు జోడించబడ్డాయి.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ భారతదేశ జాతీయ రహదారులపై ప్రయాణ అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చడానికి ఒక సంచలనాత్మక చొరవను ఆవిష్కరించారు. హంసఫర్ పాలసీ. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశం యొక్క ట్రాకోమాను ప్రజారోగ్య సమస్యగా తొలగించడాన్ని అధికారికంగా ధృవీకరించింది. ఇది ప్రజారోగ్యంలో గణనీయమైన విజయాన్ని సాధించింది. క్లామిడియా ట్రాకోమాటిస్ అనే బాక్టీరియం వల్ల కలిగే ట్రాకోమా ప్రపంచ అంధత్వానికి ప్రధాన కారణాలలో ఒకటి. ఈ బలహీనపరిచే వ్యాధిని ఎదుర్కోవడంలో భారతదేశం నిబద్ధతతో ఉందని WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రెయెసస్ ప్రశంసించారు. భారతదేశం యొక్క నేషనల్ స్పేస్ కమిషన్ అధికారికంగా లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ను ఆమోదించింది. ఇది దేశం యొక్క 5వ చంద్ర మిషన్గా గుర్తించబడింది. ఈ మిషన్ ఆగస్టు 2023లో చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత ఇది చంద్రునిపై దిగిన 4వ దేశంగా భారతదేశాన్ని చేసింది. లూపెక్స్ అనేది భారతదేశం యొక్క ఇస్రో మరియు జపాన్ యొక్క జక్షా మధ్య సహకార ప్రయత్నం. ఇది చంద్రుని వనరులను, ముఖ్యంగా దాని ధ్రువ ప్రాంతాలలో నీటిని అన్వేషించే లక్ష్యంతో ఉంది. రువాండాలో ఇటీవల మార్బర్గ్ వైరస్ వ్యాప్తి చెందడం, దేశంలో మొట్టమొదటిగా నివేదించబడిన కేసులను గుర్తించడం ద్వారా గణనీయమైన హెచ్చరికను పెంచింది. సెప్టెంబరు 2024 చివరి నాటికి ఆరోగ్య అధికారులు 12 మరణాలతో సహా 26 కేసులను నిర్ధారించారు. ఆరోగ్య సంరక్షణ కార్మికులలో 80% కంటే ఎక్కువ ఇన్ఫెక్షన్లు సంభవించాయి. మార్బర్గ్ వైరస్ అనేది అత్యంత ప్రాణాంతకమైన వ్యాధికారక క్రిములలో ఒకటి. దీని వలన తీవ్రమైన రక్తస్రావ జ్వరము 24% నుండి 88% వరకు ఉంటుంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు వ్యసనానికి వ్యతిరేకంగా హిమాచల్ ప్రదేశ్ పోరాటంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తూ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సంకల్ప్ అనే పేరుతో ఒక పరివర్తనాత్మక రాష్ట్ర ప్రభుత్వ చొరవను ఆవిష్కరించారు. వాటర్గేట్ కుంభకోణాన్ని వెలికితీయడంలో తన పాత్రకు పేరుగాంచిన వెటరన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ బాబ్ వుడ్వార్డ్ తన తాజా పుస్తకాన్ని వార్ పేరుతో విడుదల చేయబోతున్నారు. ఇది ఇప్పటికే రాజకీయ రంగాన్ని కదిలించడం ప్రారంభించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పుస్తకం మాజీ US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య అధికారం యొక్క గతిశీలతను లోతుగా పరిశోధిస్తుంది. వారి నాయకత్వం మరియు కొనసాగుతున్న ప్రపంచ సంక్షోభాలపై దిగ్భ్రాంతికరమైన అంతర్దృష్టులను వెల్లడిస్తుంది. అక్టోబరు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రతిచోటా బాలికల హక్కులు, గాత్రాలు మరియు సామర్థ్యాన్ని గుర్తించడం మరియు పెంపొందించడంలో ప్రపంచం యొక్క నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. మేము 2024 ఆచారాన్ని సమీపిస్తున్నప్పుడు థీమ్ గర్ల్స్ విజన్ ఫర్ ది ఫ్యూచర్. ప్రతి సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన భారతదేశం జాతీయ పోస్టల్ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇది భారతీయ తపాలా సేవ స్థాపనకు గుర్తుగా ముఖ్యమైన ఆచారం. టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా అక్టోబర్ 9, 2024న 86 సంవత్సరాల వయస్సులో ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో దీర్ఘకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్యం కారణంగా మరణించారు. AIIMS మాజీ డైరెక్టర్ మరియు ప్రముఖ కార్డియాక్ సర్జన్ అయిన డాక్టర్ పి. వేణుగోపాల్ 82 సంవత్సరాల వయస్సులో అక్టోబర్ 8, 2024న ప్రశాంతంగా కన్నుమూశారు. భారతదేశపు మొట్టమొదటి గుండె మార్పిడిని నిర్వహించినందుకు ప్రసిద్ధి చెందారు మరియు అతని ప్రముఖ కెరీర్లో 50,000 కంటే ఎక్కువ గుండె శస్త్రచికిత్సలు చేశారు. భారతదేశం యొక్క టెక్స్టైల్స్ రంగం గణనీయమైన విస్తరణకు సిద్ధంగా ఉంది. ఆగస్టు 2024 నాటి భారతదేశ వాణిజ్య డేటా ప్రకారం అన్ని టెక్స్టైల్స్ ఎగుమతులలో రెడీమేడ్ గార్మెంట్స్ సంవత్సరానికి 11% వృద్ధితో ఉజ్వల భవిష్యత్తును సూచిస్తుంది. 2030 నాటికి దేశంలో టెక్స్టైల్స్ రంగం $350 బిలియన్ పెరుగుతుందని అంచనా. 18 ఏళ్ల నేపాలీ పర్వతారోహకుడు నెమా రింజీ షెర్పా
ప్రపంచంలోని 8,000 మీటర్ల 26,246 అడుగుల శిఖరాల్లో మొత్తం 14 శిఖరాలను అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా బుధవారం చరిత్ర సృష్టించారు. టిబెట్ యొక్క 26,335 అడుగుల షిషా పంగ్మా శిఖరాన్ని విజయవంతంగా చేరుకున్న తర్వాత అతని అద్భుతమైన విజయానికి తెరపడింది. జర్మనీలోని డ్రెస్డెన్లో జరిగిన కోడెక్స్ కమిటీ ఆన్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్స్ ఫర్ స్పెషల్ డైటరీ యూసెస్ 44వ సెషన్లో భారతదేశం పాల్గొంది. యుఎన్ జనరల్ అసెంబ్లీ 2025-27 కాలానికి 47 మంది సభ్యుల మానవ హక్కుల కౌన్సిల్కు 18 మంది కొత్త సభ్యులను ఎన్నుకుంది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము 2024 అక్టోబర్ 13 నుండి 19 వరకు అల్జీరియా, మౌరిటానియా మరియు మలావిలలో ఒక ముఖ్యమైన రాష్ట్ర పర్యటనను ప్రారంభించనున్నారు. ఈ 3 ఆఫ్రికన్ దేశాలకు భారతదేశాధినేత చేసిన మొట్టమొదటి పర్యటన. ఇది భారతదేశాన్ని హైలైట్ చేస్తుంది. ఖండంలో దాని భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి నిబద్ధత. కైమూర్ జిల్లాలో బీహార్ 2వ టైగర్ రిజర్వ్ కోసం కేంద్ర ప్రభుత్వం దాని సూత్రప్రాయ ఆమోదం ఇచ్చింది. కైమూర్ వన్యప్రాణుల అభయారణ్యం KWLS ని టైగర్ రిజర్వ్గా అభివృద్ధి చేయాలనే బీహార్ ప్రభుత్వం ప్రతిపాదనను అనుసరించి ఈ నిర్ణయం తీసుకుంది. పశ్చిమ చంపారణ్లోని వాల్మీకి టైగర్ రిజర్వ్ బీహార్లోని ఏకైక టైగర్ రిజర్వ్. డిజిలాకర్, డాక్యుమెంట్ స్టోరేజ్ మరియు వెరిఫికేషన్ కోసం సురక్షితమైన క్లౌడ్ ఆధారిత ప్లాట్ఫారం, వివిధ ప్రభుత్వ సేవలకు యాక్సెస్ను మెరుగుపరచడానికి ఉమంగ్ యాప్తో అనుసంధానించబడింది. 44 మరియు 45వ ఆగ్నేయాసియా దేశాల ASEAN సమ్మిట్లు మరియు సంబంధిత కార్యక్రమాలు అక్టోబర్ 9న లావోస్లోని వియెంటియాన్లో ప్రారంభమయ్యాయి. ASEAN ఎన్హాన్సింగ్ కనెక్టివిటీ అండ్ రెసిలియన్స్ అనే అంశంపై దృష్టి సారించింది. లావో ప్రెసిడెంట్ తోంగ్లోన్ సిసౌలిత్ సభ్య దేశాలు శాంతి, స్థిరత్వం మరియు స్థిరమైన అభివృద్ధిని సమర్థిస్తూ బహుపాక్షికత పట్ల తమ కట్టుబాట్లను గౌరవించాలని కోరారు. 2వ ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2024 అక్టోబర్ 10న సిక్కింలోని గాంగ్టక్లోని ఫార్వర్డ్ లొకేషన్లో హైబ్రిడ్ ఫార్మాట్లో ప్రారంభమైంది. నౌకాదళ పౌరుల సంక్షేమాన్ని పెంపొందించడంపై దాని దృష్టికి అనుగుణంగా భారత నౌకాదళం బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ చొరవ 2024లో కీలకమైన ముఖ్యాంశం. దీనిని ఇయర్ ఆఫ్ నేవల్ సివిలియన్స్ గా ప్రకటించారు. భారతదేశం యొక్క డిజిటల్ చెల్లింపు ల్యాండ్స్కేప్కు ఒక పెద్ద ఊపులో యూపీఐ లావాదేవీల వాల్యూమ్లు 2024 మొదటి అర్ధభాగంలో 52% సంవత్సరానికి $78.97 బిలియన్లకు పెరిగాయి. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ 2025 జనవరి 28 నుండి ఫిబ్రవరి 14 వరకు జరగాల్సిన 38వ సమ్మర్ నేషనల్ గేమ్స్కు ఉత్తరాఖండ్ని హోస్ట్గా ఎంపిక చేసింది. అక్టోబర్ 4, 2024న డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కార్యదర్శి మరియు అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ డాక్టర్ అజిత్ కుమార్ మొహంతి లడఖ్లోని హన్లేలో మేజర్ అట్మాస్ఫియరిక్ చెరెన్కో ఎక్స్పెరిమెంట్ అబ్జర్వేటరీని ప్రారంభించారు. ఈ స్మారక సదుపాయం ఆసియాలో అతిపెద్ద ఇమేజింగ్ చెరెన్కో టెలిస్కోప్ మరియు ఇది ప్రపంచంలోనే అత్యధికంగా 4,300 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విజయదశమి శుభ సందర్భంగా ఒక 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. 1925లో ఇదే రోజున స్థాపించబడింది. దీనిని దసరా అని కూడా పిలుస్తారు. నికరాగ్వా ఇజ్రాయెల్తో అధికారికంగా దౌత్య సంబంధాలను తెంచుకుంది. కాంగ్రెస్ తీర్మానాన్ని అనుసరించి వైస్ ప్రెసిడెంట్ రోసారియో మురిల్లో ఈ చర్యను ప్రకటించారు. జూలై 2024లో కేరళలోని వయనాడ్ జిల్లాలో వినాశకరమైన వరదలు మరియు కొండచర్యలు విరిగిపడి 200 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత
కేంద్ర భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ ఈ ప్రాంతంలో ఎక్స్ బ్యాండ్ రాడార్ను ఏర్పాటు చేయడానికి ఆమోదించడం ద్వారా విపత్తు సంసిద్ధతను పెంచడానికి కీలకమైన చర్య తీసుకుంది. ముండక్కై ప్రాంతానికి సమీపంలోని పుంచెరుమట్టం పైన ఉన్న లోయలో భారీ కొండచర్యలు విరిగిపడిన కుండపోత వర్షాలు విధ్వంసాన్ని తీవ్రతరం చేస్తూ విపత్తు శిథిలాల ప్రవాహాలకు దారితీశాయి. ఇండియా డిజిటల్ అగ్రి కాన్ఫరెన్స్ 2024 ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మరియు ఐఐటి రోపర్ టిఐఎఫ్ అవధ్ కలిసి న్యూఢిల్లీలో నిర్వహించింది. ఇది భారతీయ వ్యవసాయంలో విప్లవాత్మకమైన మైలురాయిగా నిలిచింది. హాల్ మహారత్న హోదాకు అప్గ్రేడ్ చేయబడింది. ఇది భారత ప్రభుత్వం నుండి ఈ ప్రతిష్టాత్మక వర్గీకరణను అందుకున్న 14వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2021 అక్టోబర్ 13న ప్రారంభించిన పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ భారతదేశ మౌలిక సదుపాయాల రంగంలో 3 సంవత్సరాల పరివర్తన విజయాలను సూచిస్తుంది. ఈ చొరవ 44 కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి డేటాను సమగ్రపరచడం ద్వారా ప్రాజెక్ట్ అమలును గణనీయంగా మెరుగుపరిచింది. నబార్డ్ ఇటీవలి సర్వేలో గ్రామీణ కుటుంబాల సగటు నెలవారీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదలను హైలైట్ చేసింది. ఇది గత 5 ఏళ్లలో 57.6% పెరిగింది. కజకిస్తాన్లోని అస్తానాలో జరిగిన ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ 2024లో భారత పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. ఈ ఈవెంట్లో వరుసగా 3వ కాంస్యాన్ని సాధించింది. 2024 ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో భారత అగ్రశ్రేణి మహిళల డబుల్స్ ద్వయం ఐహికా ముఖర్జీ మరియు సుతీర్థ ముఖర్జీ కాంస్య పతకాన్ని సాధించడం ద్వారా ఒక అద్భుతమైన మైలురాయిని సాధించారు. యునైటెడ్ స్టేట్స్లో అక్టోబరు 13ని జాతీయంగా మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ డేగా గుర్తించారు. ఇది మెటాస్టాటిక్ స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి అంకితం చేయబడింది. 2024లో రొమ్ము క్యాన్సర్ను ఎవరూ ఒంటరిగా ఎదుర్కోకూడదు అనేది ప్రచారం యొక్క థీమ్. ఇంద్రానంద్ సింఘా ఆకాశవాణి దర్భంగా యొక్క ప్రముఖ మాజీ రేడియో ప్రెజెంటర్ మరియు కంపేర్ 77 సంవత్సరాల వయసులో తన పూర్వీకుల గ్రామమైన చానౌర్, దర్భంగాలో మరణించారు. ఖుర్ ఖుర్ భాయ్ అని ముద్దుగా పిలుస్తారు. కేంద్ర ప్రభుత్వం జమ్మూ మరియు కాశ్మీర్లో రాష్ట్రపతి పాలనను అధికారికంగా రద్దు చేసింది. కొత్త ముఖ్యమంత్రి నియామకానికి మార్గం సుగమం చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన నోటిఫికేషన్లో జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ద్వారా మంజూరు చేయబడిన అధికారాల ప్రకారం రద్దు చేయబడింది. ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ యుద్ధ యంత్రానికి ఆజ్యం పోసే ఎగుమతులను అరికట్టడానికి చేస్తున్న ప్రయత్నాలలో సవాలును ఎత్తిచూపుతూ రష్యాకు పరిమితం చేయబడిన క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాల యొక్క 2వ అతిపెద్ద సరఫరాదారుగా భారతదేశం పుంజుకుంది. దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటాకు నివాళులర్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 14, 2024న మహారాష్ట్ర స్టేట్ స్కిల్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీని పద్మ విభూషణ్ రతన్ టాటా స్కిల్స్ యూనివర్సిటీగా మార్చనున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ మరియు బీహార్ తర్వాత కుల ఆధారిత హెడ్ కౌంట్ను ప్రారంభించిన 3వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల మధ్య లక్ష్యంగా మరియు సమానమైన వనరుల పంపిణీని లక్ష్యంగా చేసుకుని రాష్ట్రంలో సమగ్ర గృహకుల సర్వే ప్రక్రియను ప్రారంభించింది. నవంబర్ 22 నుండి డిసెంబర్ 8 వరకు షెడ్యూల్ చేయబడిన ఆల్ లివింగ్ థింగ్స్ ఎన్విరాన్మెంటల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024కి జ్యూరీ మెంబర్గా బాలీవుడ్ నటి మరియు పర్యావరణ కార్యకర్త దియా మీర్జా నియమితులయ్యారు. ఈ ఫెస్టివల్ 38 ఇండియా ప్రీమియర్లతో సహా 72 చిత్రాలను ప్రదర్శిస్తుంది. వాతావరణ మార్పు మరియు వన్యప్రాణుల సంరక్షణ వంటి క్లిష్టమైన పర్యావరణ సమస్యలపై దృష్టి సారించడం. న్యూఢిల్లీలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయంలో ఎస్. పరమేష్ అధికారికంగా డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు.
ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ అక్టోబర్ 3, 2024న ప్రారంభించబడింది. ఆన్లైన్ పోర్టల్ ద్వారా అమలు చేయబడిన ఈ ప్రతిష్టాత్మక చొరవ రాబోయే 5 ఏళ్లలో కోటి మంది యువకులకు విలువైన ఇంటర్న్షిప్ అవకాశాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా వారు విభిన్న వ్యాపారాలలో మునిగిపోతారు. పర్యావరణాలు మరియు వివిధ వృత్తులను అన్వేషించండి. స్కిల్ ఇండియా డిజిటల్ పోర్టల్ కోసం AI పవర్డ్ అసిస్టెంట్ ని పరిచయం చేయడానికి మరియు వర్చువల్ రియాలిటీ మరియు మిక్స్డ్ రియాలిటీలో 5 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ మెటాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. MR భారతదేశం అంతటా ప్రతి సంవత్సరం అక్టోబరు 15న దార్శనికుడైన నాయకుడు, విద్యావేత్త మరియు భారతదేశ మాజీ రాష్ట్రపతి అయిన డాక్టర్ APJ అబ్దుల్ కలాం జీవితం మరియు సేవలను గౌరవించేందుకు ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలువబడే డాక్టర్ కలాం సైన్స్, టెక్నాలజీ మరియు విద్యలో ఆయన చేసిన కృషికి మరియు దేశంలోని విద్యార్థులు మరియు యువత పట్ల ఆయనకున్న గాఢమైన ఆప్యాయత కోసం జరుపుకుంటారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ ప్రతిష్టాత్మక IAF వరల్డ్ స్పేస్ అవార్డుతో సత్కరించారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ తో చరిత్ర సృష్టించిన భారతదేశ చంద్ర మిషన్ చంద్రయాన్ 3 యొక్క అద్భుతమైన విజయానికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఈ అవార్డు వేడుక ఇటలీలోని మిలాన్లో జరిగింది. బయోటెక్నాలజీ మరియు సస్టైనబుల్ సొల్యూషన్స్ లో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్గా నిలబెట్టే దిశగా ఒక ముఖ్యమైన అడుగులో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బయోపాలిమర్ల కోసం భారతదేశం యొక్క మొదటి ప్రదర్శన సదుపాయాన్ని పూణెలోని జెజురిలో అక్టోబర్ 2024లో ప్రారంభించారు. ఏరోస్పేస్ స్టార్టప్ స్పేస్ కిడ్స్ ఇండియా శక్తిశాట్ మిషన్ను ప్రారంభించింది. 108 దేశాల నుండి 14-18 సంవత్సరాల వయస్సుగల 12,000 మంది బాలికలకు అంతరిక్ష సాంకేతికతలో శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో 2026లో ఇస్రో యొక్క చంద్రయాన్ 4 మిషన్ కింద ఉపగ్రహ ప్రయోగాన్ని లక్ష్యంగా చేసుకుంది. భారతదేశం యొక్క స్టార్ డ్రాగ్ ఫ్లిక్కర్ మరియు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ మొదటి రోజున జరిగిన హాకీ ఇండియా లీగ్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా అవతరించాడు. సూర్మా హాకీ క్లబ్ అత్యధిక బిడ్గా ₹78 లక్షలకు భారత కెప్టెన్ సేవలను దక్కించుకుంది. వేలం మొదటి రోజున భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా నిర్మించిన బుల్లెట్ రైళ్ల రూపకల్పన, తయారీ మరియు కమిషన్ కోసం ICF ద్వారా ప్రభుత్వ యాజమాన్యంలోని BML 866.87 కోట్ల విలువైన కాంట్రాక్ట్ను పొందింది. ఈ ప్రాజెక్ట్ భారతదేశం యొక్క హైస్పీడ్ రైలు ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఇది 2 హైస్పీడ్ ట్రైన్ సెట్లను కలిగి ఉంటుంది, ఒక్కొక్కటి 8 కార్లను కలిగి ఉంటుంది. పరీక్ష వేగం 280 km/h మరియు 250 km/h ఆపరేషనల్ స్పీడ్ తో ఉంటుంది. జెకేఎన్సీ యొక్క ప్రముఖ నాయకుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూ మరియు కాశ్మీర్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రాంతంలో ఒక ముఖ్యమైన రాజకీయ పరివర్తనకు గుర్తుగా ఉన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. అక్టోబర్ 2024 నాటికి అబుదాబి సార్వభౌమ సంపద నిధులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్న నగరంగా గుర్తించబడింది. ఇది $1.7 ట్రిలియన్ల మూలధనాన్ని కలిగి ఉంది. రాష్ట్రంలో వరదలను తగ్గించడానికి మరియు చేపల ఉత్పత్తిని పెంచడానికి 3,800 హెక్టార్ల విస్తీర్ణంలో 129 బీళ్లు తడి నేలలు పునరుజ్జీవింపజేయడం లక్ష్యంగా అస్సాం ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ చిత్తడి నేలలు అవసరమైన నీరు మరియు మత్స్య వనరులుగా పనిచేస్తాయి. వరదలను తగ్గించడం, భూగర్భ జలాల రీఛార్జ్, నదీ ప్రవాహ నియంత్రణ మరియు కోతను నియంత్రించడం వంటి ముఖ్యమైన జల సంబంధ నియంత్రణ సేవలను అందిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో తక్షణ నైపుణ్యాల అంతరాలను పరిష్కరించడానికి
కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ రాష్ట్ర మంత్రి శ్రీ జయంత్ చౌదరి మరియు భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నూతనంగా ప్రారంభించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ టెక్ జోన్ క్యాంపస్లో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్స్టెన్షన్ సెంటర్ మరియు సెంటర్లోని అభ్యర్థులతో నిమగ్నమై ఉంది. ఆగస్టులో లోక్సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లు 2024ను ఉపసంహరించుకోవాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది మరియు తరువాత జెపిసికి పంపబడింది. ఇండియన్ గేమింగ్ కన్వెన్షన్ 2వ ఎడిషన్లో ప్రత్యేక ప్రసంగం సందర్భంగా కర్ణాటక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు బయోటెక్నాలజీ మంత్రి శ్రీ ప్రియాంక్ ఖర్గే గేమింగ్ మరియు యానిమేషన్ పరిశ్రమకు నాయకత్వం వహించాలనే రాష్ట్ర ఆకాంక్షను వ్యక్తం చేశారు. అక్టోబర్ 15, 2024న తెలంగాణలోని వికారాబాద్లోని దామగుండం రిజర్వ్ ఫారెస్ట్లో భారత నావికాదళానికి చెందిన కొత్త వెరీలో ఫ్రీక్వెన్సీ స్టేషన్కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. 2,900 ఎకరాల విస్తీర్ణం మరియు 3,200 కోట్ల రూపాయలు వ్యయంతో ఈ సదుపాయం నావికాదళం యొక్క కమ్యూనికేషన్ సామర్థ్యాలను మెరుగుపరచడం, సంక్లిష్టమైన సముద్ర వాతావరణాలలో సమర్థవంతమైన కమాండ్ మరియు నియంత్రణ కోసం అవసరమైన సురక్షితమైన మరియు విశ్వసనీయమైన సుదూర ప్రసారాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 1962 చైనా భారత యుద్ధంలో వాలాంగ్ యుద్ధంలో వీర జవాన్లను సన్మానించేందుకు అక్టోబర్ 17 నుండి నవంబర్ 14, 2024 వరకు నెల రోజుల పాటు జరిగే స్మారక కార్యక్రమాలను భారత సైన్యం ప్రారంభించనుంది. ఈ సంవత్సరం 62వ వాలాంగ్ డేని సూచిస్తుంది. ఇది భారతదేశ తూర్పు ముఖభాగాన్ని సమర్థించిన వారి ధైర్యం మరియు త్యాగాన్ని జరుపుకుంటుంది. ఈ సంఘటనలు స్థానిక కమ్యూనిటీలను నిమగ్నం చేయడం మరియు సైన్యం మరియు అరుణాచల్ ప్రదేశ్ ప్రజల మధ్య బంధాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇజ్రాయెల్కు అధునాతన థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థను పంపనున్నట్లు యునైటెడ్ స్టేట్స్ ప్రకటించింది. ఈ విస్తరణ ఇజ్రాయెల్ రక్షణకు యుఎస్ యొక్క ఇనుప చుట్ట నిబద్ధతను నొక్కి చెబుతుంది మరియు ఈ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ సున్నితత్వం పెరిగిన సమయంలో వస్తుంది. భారత పౌరులకు సురక్షితమైన మరియు చట్టబద్ధమైన వలసలను పెంపొందించే లక్ష్యంతో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పునరుద్ధరించిన ఎమిగ్రేట్ v2.0 వెబ్ పోర్టల్ మరియు మొబైల్ యాప్ను ఢిల్లీలో ప్రారంభించారు. అక్టోబర్ 15, 2024న న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 8వ ఎడిషన్తో పాటు భారతదేశంలో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ నిర్వహించిన మొట్టమొదటి టెలికాం ప్రమాణాల సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రపంచ టెలికాం ల్యాండ్స్కేప్లో భారతదేశం యొక్క పెరుగుతున్న పాత్రను హైలైట్ చేస్తూ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీకి ఆతిథ్యం ఇస్తున్నందున ఈవెంట్ భారతదేశానికి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఆరోగ్యం, వ్యవసాయం మరియు స్థిరమైన నగరాలపై దృష్టి సారించే 3 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపనను కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ఢిల్లీలోని ఏఐఐఎంఎస్, ఐఐటి రోపర్ మరియు ఐఐటి కాన్పూర్లలో ఉన్న ఈ కేంద్రాలు ప్రజా సంక్షేమాన్ని ఉద్దేశించి పరిశోధన, ఆవిష్కరణలు మరియు ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహిస్తాయి.